అసలు ఈమెయిల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే లిస్ట్ బిల్డింగ్ చేయడం. ఓకే. లిస్ట్ బిల్డింగ్ అని తెలుసు కదా ఆల్రెడీ. నేను చాలాసార్లు చెప్పాను నేను. మనీ ఈజ్ ఇన్ ద లిస్ట్ అంటారు జనరల్‌గా మన యొక్క ఎఫిలియేట్ మార్కెటింగ్‌లో. సో, మనీ ఈజ్ ఇన్ ద లిస్ట్ అంటే ఎంత పవర్‌ఫుల్ చూసుకోండి. సూపర్ పవర్‌ఫుల్ స్ట్రాటజీ. సో, లిస్ట్ బిల్డింగ్ గాని మన దగ్గర ఈమెయిల్ లిస్ట్ గాని ఉంటే గనక మనం యూజ్ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు ఈ యొక్క మార్కెటింగ్‌లో. ఓకే. సో, అది ఏంటి స్ట్రాటజీ? ఏ విధంగా వర్కౌట్ అవుతుంది? అసలు ఎటువంటి టూల్స్ మనం యూజ్ చేస్తాం? ఓకే. సో అది బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం ఈరోజు వీడియోలో. ఓకే. సో జనరల్గా మనం చూస్తే కనుక మన యొక్క ఫన్నల్ ఏ విధంగా ఉంటుంది, ఏంటిది, దిస్ ఇస్ ద ట్రాఫిక్. ఓకే, చూడండి ఇది ట్రాఫిక్ అనమాట. ఓకే, ట్రాఫిక్ అనేది ఆప్టిన్ పేజ్ ఉంటుంది అనమాట. మనకి ఆప్టిన్ పేజ్కి మనం ట్రై చేస్తాం ట్రాఫిక్ని. ఓకే, ఇది ఆప్టిన్ పేజ్. ఆప్టిన్ పేజ్ అంటే మనం జనరల్గా లైక్ ఇలా ఉంటుంది కదా మనకి. జనరల్గా నేను చూపిస్తాను మీకు డైరెక్ట్ ఎగ్జాంపుల్గా. ఆప్టిన్ పేజ్ అంటే ల్యాండింగ్ పేజ్. దిస్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ ల్యాండింగ్ పేజ్ ఆప్టిన్ పేజ్ అంటే. సో ఇందులో మనకు మీ యొక్క నేమ్ ఇస్తారు, దీంట్లో ఈమెయిల్ ఐడి ఇస్తారు. ఓకే, సో ఏం చేస్తుందంటే ఇది క్యాప్చర్ చేసుకుంటుంది అనమాట. క్యాప్చర్ చేసుకుని మనకి ఇక్కడ లిస్ట్ రూపంలో బిల్డ్ అవుతుంది అనమాట. ఇదంతా కూడా లిస్ట్ బిల్డింగ్ అనమాట. ఇదంతా కూడా అంటే ఈమెయిల్ క్యాప్చర్ జరుగుతుంది, ఇక్కడ లిస్ట్ అనేది మనకి ఫామ్ అవుతుంది. మన ఇక ఈమెయిల్ డేటాబేస్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని లిస్ట్ బిల్డింగ్ అంటారు, ఈమెయిల్ లిస్ట్ బిల్డింగ్. ఓకే, అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే ఈ యొక్క ఆడియన్స్ అనేవాళ్ళు ఈ యొక్క ట్రాఫిక్ అనేది ఈ యొక్క బ్రిడ్జ్ పేజ్కి డ్రైవ్ అవుతుంది. ల్యాండింగ్ పేజ్ నుంచి అంటే ఆప్టిన్ పేజ్ నుంచి బ్రిడ్జ్ పేజ్కి డ్రైవ్ అవుతారనమాట. సో ఇక్కడ మనం ఏంటంటే ఏదైనా ఒక ఆఫర్, మనకి ఎఫిలియేట్ ఆఫర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మనం యాడ్ చేస్తాం. ఎన్ని ఆఫర్స్ అని మనం యాడ్ చేసుకోవచ్చు బ్రిడ్జ్ పేజ్లో. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మన నెంబర్ ఆఫ్ అంటే మినిమం ఒక 2-3 యాడ్ చేసుకుంటాం మన యొక్క ఆఫర్స్ మన ఇష్టం, లేదంటే సింగిల్ ఒక ఆఫర్ అనే మనం యాడ్ చేసుకుంటాం బ్రిడ్జ్ పేజ్లో. సో వన్స్ వాళ్ళు ఆప్టిన్ అయిన తర్వాత అంటే వాళ్ళకి ఈమెయిల్ డ్రాప్ చేసిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళు బ్రిడ్జ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ ఏం చేస్తారంటే మనకు ఆఫర్ని చూస్తారు. ఆఫర్ కానీ ఓకే నచ్చితే కనుక లింక్పై క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆఫర్కి వస్తారన్నమాట. ఇక్కడ ఈ ఆఫర్ కానీ నచ్చితే కనుక పర్చేజ్ చేస్తారు. ఓకే, పర్చేజ్ చేస్తే మనకి ప్రాఫిట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, ప్రాఫిట్ అనేది ఈ విధంగా వస్తుంది మనకి. సో ఇదంతా ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? సో ఇక్కడ ఆఫర్ కొంటారు, అట్ ద సేమ్ టైం మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ లిస్ట్ అనేది బిల్డప్ అవుతుంది. అంటే వీళ్ళకి ఈమెయిల్ క్యాప్చర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం వీళ్ళు ఆఫర్లకు రీడైరెక్ట్ అవుతారు బ్రిడ్జ్ పేజ్ నుంచి. సో నచ్చితే ఆఫర్ కొంటారు. ఒకవేళ ఆఫర్ కొనకపోయినా కానీ వాళ్ళకి ఈమెయిల్ అనేది క్యాప్చర్ అయిపోయి ఉంటుంది మన దగ్గర. ఆల్రెడీ లిస్ట్ అనేది ఫామ్ అయిపోయి ఉంటుంది సో మన డేటాబేస్లో. సో దట్ ఏమవుతుందంటే నెక్స్ట్ మనకి ఫర్దర్గా ఫ్యూచర్లో మనం నెంబర్ ఆఫ్ ఈమెయిల్స్ అనేవి మనం ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఈమెయిల్ ఉంది కదా, ఈ లిస్ట్ని మనం మళ్ళీ ఇక్కడికి ఆఫర్కి డ్రైవ్ చేస్తాం మనం. ఓకే, ఇలా నెంబర్ ఆఫ్ ఆఫర్స్ మనం ఫ్యూచర్లో ఎవ్రీడే ఒక ఈమెయిల్ సెటప్ చేసుకొని, ఈమెయిల్ క్యాంపెయిన్ సెటప్ చేసుకొని మనం ఆటోమేటిక్ ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఎవ్రీడే మెయిల్స్ అనే వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. అంటే ఈమెయిల్స్ రూపంలో వాళ్ళకి ప్రమోట్ చేస్తూ ఉంటాం మనం ఈ యొక్క లిస్ట్ని. ఓకే, సో ఆఫర్కి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫ్యూచర్లో లాంగ్ లాస్టింగ్లో మనీ అనేది మనం ఎర్న్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇక్కడ ఒక 10,000 ఒక 10,000 అనుకోండి లిస్ట్ ఉందనుకోండి. ఓకే, 10,000 లిస్ట్ ఉందంటే యూజ్ మనీ అని మీకు యూజ్ మనీ అన్నమాట. ఇంకా యూజ్ ప్రాఫిట్ అనేది మీరు ఎర్న్ చేయవచ్చు అక్కడ. సో ఇది స్ట్రాటజీ ఇలా ఉంటుంది అన్నమాట ఈమెయిల్ మార్కెటింగ్ అనేది. సో మన ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక దీన్నే ఆప్టిన్ పేజ్ అంటారు అనమాట. ఓకే, దీన్ని ఏమంటారంటే ఆప్టిన్ పేజ్ అంటారు. ఇక్కడ ఏం చేస్తాం మనం జనరల్గా మనకి ఈమెయిల్ క్యాప్చర్ చేయాలంటే ఒక స్ట్రాటజీ ఉంది. ఏం స్ట్రాటజీ అది? స్ట్రాటజీ ఏంటి? స్ట్రాటజీ ఏంటంటే లీడ్ మ్యాగ్నెట్ అంటారు. ఓకే, లీడ్ మ్యాగ్నెట్ స్ట్రాటజీ అనమాట. సో లీడ్ మ్యాగ్నెట్ స్ట్రాటజీ వల్ల ఏమవుతుందంటే మనం లీడ్ మ్యాగ్నెట్ అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళని మనం ఈమెయిల్ ఎక్స్చేంజ్ అనమాట. మన ఈమెయిల్ వాళ్ళది ఒక ఈమెయిల్ అనేది తీసుకొని మనకి వాళ్ళకి బెనిఫిట్గా ఏం చేస్తామంటే మనం ఒక ఫ్రీ ఆఫర్ ఏదైనా సరే, ఒక ఈ బుక్ కానీ, ఒక ఈ కోర్స్ కానీ, లేదంటే ఒక ప్లగ్ అయినా, ఒక సాఫ్ట్వేర్ మన ఇష్టం ఏదో ఒకటి వాళ్ళకి ఫ్రీ వెబినార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం ఫ్రీగా వాళ్ళకి ఆఫర్ చేస్తాం. సో దట్ ఏం వస్తుంది మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్రీ రిపోర్ట్ అనమాట. ఇక్కడ ఫ్రీ రిపోర్ట్ షోస్ యూ హౌ టు బిల్డ్ ఏ లిస్ట్ ఆఫ్ హంగ్రీ సబ్స్క్రైబర్స్ ఈగర్ టు లెర్న్ అండ్ బై ఎవ్రీథింగ్ యూ గట్. ఓకే, సో మీరు ఇక్కడ ఫ్రీ రిపోర్ట్ అనేది మీరు తీసుకోవచ్చు. ఎలాగా? ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అనేది ఎంటర్ చేస్తారు. ఓకే, మీ యొక్క ఈమెయిల్ అనేది ఎంటర్ చేస్తారు. సో దట్ ఏమవుతుందంటే
మనకి ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్ పై క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మనకి ఈమెయిల్కి ఫ్రీ రిపోర్ట్ అనేది వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే బ్రిడ్జ్ పేజ్కి డ్రైవ్ అవుతారు. ఓకే, బ్రిడ్జ్ పేజ్ నుంచి ఏమవుతుంది ఆఫర్ డ్రైవ్ అవుతుంది, మీకు ఆల్రెడీ చూపించాను కదా. అండ్ అక్కడ నుంచి మనకి ఆటోమేటిక్ సేల్స్ అనేవి జరుగుతాయి. సో లిస్ట్ అనేది బిల్డప్ చేయడం, మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే లిస్ట్ బిల్డప్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. లిస్ట్ బిల్డింగ్ అనేది చేయడం వల్ల మన యూజ్ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఇన్ లాంగ్ లాస్టింగ్లో మనకి మనీ ఎర్న్ చేయాలంటే లిస్ట్ బిల్డింగ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్ట్రాటజీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, లిస్ట్ బిల్డింగ్ చేయడానికి ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ అనేవి చాలా చాలా మనకు మార్కెట్లో ఉన్నాయండి. సో దాంట్లో మెయిన్గా చూసుకుంటే కనుక ఓకే, గెట్ రెస్పాన్స్ అండ్ అవైబర్. ఓకే, గెట్ రెస్పాన్స్ అండ్ అవైబర్ అనమాట. గెట్ రెస్పాన్స్ చూడండి. గెట్ రెస్పాన్స్ మనం చూసుకుంటే కనుక ద బెస్ట్ ఈమెయిల్ ఆటో రెస్పాండర్ ఇది. ఓకే, సో దీంట్లో మన ప్రైస్ చూసుకుంటే కనుక దీంట్లో చాలా టెంప్లెట్స్ ఉంటాయి. ల్యాండింగ్ బేస్డ్ టెంప్లెట్స్ ఉంటాయి, స్క్రీజ్ బేస్డ్ టెంప్లెట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండ్ ఇంకా ఈమెయిల్ టెంప్లెట్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ బేసిక్ ప్లాన్ చూసుకుంటే కనుక చూడండి, లిస్ట్ సైజ్ అనేది 1000 ఈమెయిల్స్ క్యాప్చర్ చేయడానికి ఇక్కడ ప్రైస్ అనేది $15 per month అండి. ఓకే, ఇంకా ఎక్స్ట్రాగా మనం కానీ ఇంకా బిల్డప్ చేసుకుంటే కనుక ప్రైస్ అనేది మారిపోతుంది. ఇక్కడ చూడండి, $25 per month, మనకు 2500 లిస్ట్ కానీ మనం ఫామ్ చేయాలనుకుంటే. అండ్ అదేవిధంగా $59 per month లిస్ట్ సైజ్ చూడండి, ఇక్కడ 2500. అంటే వాటితో పాటు మనకి ఇక్కడ కొన్ని బెనిఫిట్స్, అంటే ఇక్కడ ఈ బేసిక్ ప్లాన్ కొన్ని బెనిఫిట్స్ వేరేగా ఉంటాయి. ఓకే, అండ్ బిజినెస్ ప్లాన్కి బెనిఫిట్స్ వేరేగా ఉంటాయి. ప్రొఫెషనల్ దీనికి ఒకలా ఉంటుంది, ఎంటర్ప్రైజెస్ దీనికి ఒకలా ఉంటుంది. సో వెరీ వెరీ కాస్ట్ అండి. ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు లేదు, చాలా కాస్ట్ అనమాట. యాజ్ ఏ బిగినర్గా మనం లిస్ట్ బిల్డప్ చేయాలంటే చాలా చాలా కష్టం ఉంది. అంతకుముందు చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఈ మధ్యనే ఈ యొక్క ఈమెయిల్ మార్కెటింగ్ స్ట్రాటజీ పవర్ఫుల్ స్ట్రాటజీ కదా. సో దట్ ఏమవుతుందంటే చాలామంది సబ్స్క్రైబర్స్ పెరగడం వల్ల ఏం చేశారంటే వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళు ఏం చేశారంటే ప్రైస్ కూడా పెంచేశారండి ఈ మధ్యన. సో ఇది చాలా చాలా ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్. సో యాజ్ ఏ బిగినర్గా మనం ఇటువంటి టూల్స్ ఇచ్చేయాలంటే చాలా కష్టం. అండ్ అవైబర్ చూడండి, పర్ మంత్ అండి, చూసారు కదా, పర్ మంత్ ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ చేయాలి, మనం మనీ పే చేయాలి. అవైబర్ కూడా చూడండి, దానికంటే ఇంకా ఎక్కువ కాస్ట్ ఇది, $19 per month. ఇది అది $15 అయితే $19 per month. ఇది కూడా చూడండి, లిస్ట్ సైజ్ ఓన్లీ 500. అక్కడ వాళ్ళు 1000 ఇచ్చారు గెట్ రెస్పాన్స్. అవైబర్లో 500 లిస్ట్కి $19, అంటే దానికంటే డబుల్ అండి ఇది. ప్రైస్ ఎక్కువ ఉంది అండ్ లిస్ట్ ఇచ్చేది కూడా చాలా తక్కువ లిస్ట్ అనమాట. మనకి మనం ఫామ్ చేయొచ్చు ఈ యొక్క ప్రైస్తో. ఓకే, ఇంక ఈ 500 లిస్ట్ కానీ పెంచితే కనుక ఇంకా ఇక్కడ ప్రైస్ కూడా పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. అదేవిధంగా చూడండి, ఇవన్నీ కూడా ప్లాన్స్ అనమాట. సో ఇది కూడా వెరీ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. అండ్ మీకు బెస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తానండి. అండ్ వెరీ వెరీ పవర్ఫుల్ టూల్, అది కూడా ఈమెయిల్ ఆటో రెస్పాండర్ అండ్ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ అండి ఇది. ఓకే, ఇది చూడండి, ఇక్కడ ప్రాఫిట్ మెయిల్ అని చెప్పేసి వన్ ఆఫ్ ద బెస్ట్. ఇది ఏంటంటే వన్ టైం పేమెంట్ అండి. ఇది వన్ టైం కానీ మనం పేమెంట్ చేసుకుంటే లైఫ్ టైం అనేది మనం యూజ్ చేసుకోవచ్చు ఈ యొక్క ఆటో రెస్పాండర్ అనేది. సో ఇది ఏంటి, ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఇది కూడా సేమ్ దానిలాగే గెట్ రెస్పాన్స్ అండ్ అవైబర్ లాగా ఇది కూడా వర్క్ చేస్తుంది. బట్ ప్రాఫిట్ మెయిల్ అనేది వన్ టైం పే అనమాట. ఫీజు అనేది మరి ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ ఉండదు. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక కాకపోతే మీరు కంపేర్ చేసుకుంటే గెట్ రెస్పాన్స్ అవైబర్తో కంపేర్ చేసుకుంటే దాని అంత ఎఫెక్టివ్గా ఉండదు. బట్ యాజ్ ఏ బిగినర్గా మనం ఎక్కువ మనీ స్పెండ్ చేయలేము వాటిపైన. సో మన దగ్గర మనీ ఉండదు కాబట్టి బిగినర్స్కి. సో మనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు, ఒక కొంత లిస్ట్ మనం బిల్డప్ చేసుకునేంత వరకు, లేదంటే మీరు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇది. ఓకే, సో మీరు మనీ పే చేసి ఇది కానీ పర్చేజ్ చేసుకుంటే సింగిల్ టైం మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అండ్ అన్లిమిటెడ్ లిస్ట్ అనమాట. వాటిలాగా 1000 లిస్ట్ 500 లిస్ట్ కాకుండా అన్లిమిటెడ్ అనమాట. లిస్ట్ అనేది మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ క్యాంపెయిన్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది డాష్ బోర్డ్, ఇది క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆటోమేషన్ సీక్వెన్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీ లిస్ట్ అనేది స్టాట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ టెంప్లెట్స్. ఓకే, టెంప్లెట్స్ చూడండి, ఇక్కడ టెంప్లెట్స్ కూడా ద బెస్ట్ టెంప్లెట్స్ అని మీరు చూడవచ్చు ఇక్కడ. ఓకే, అంటే ఈమెయిల్ టెంప్లెట్స్ ఉంటాయి కదా, జనరల్గా బ్లాంక్ పేజెస్ మేము జనరల్గా యూజ్ చేస్తాం. బట్ మీకు ఇంకా కలర్ఫుల్గా కావాలనుకుంటే ఇటువంటి టెంప్లెట్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. సో వీటిని యూజ్ చేసుకొని మీరు ఆఫర్స్ అనేవి ప్రమోట్ చేసుకోవచ్చు ఈమెయిల్స్ ద్వారా. సో ఇది పర్చేజ్ చేసుకుంటే ఫ్రెండ్స్ మీకు చాలా చాలా బెనిఫిట్గా ఉంటుంది, కానీ బిగినర్స్కి చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకేనా. ప్రాఫిట్ మెయిల్ అనేది మీకు కావాలనుకుంటే మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. కింద స్క్రోల్ అవుతుంది కదా, నా యొక్క నెంబర్కి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే వెరీ వెరీ చీప్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ లైఫ్ టైం అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆటో రెస్పాండర్ ఉంటుంది కదా, ఈ ఆటో రెస్పాండర్కి దీనికి ఇంటిగ్రేట్ చేసుకుంటారు మీరు ఈమెయిల్ అనేది, ఆ యొక్క
ఈమెయిల్ టూల్ అనేది, ఆటో రెస్పాండర్ అనేది ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఎవరైనా ఈమెయిల్ చేస్తే ఆటోమేటిక్గా ఈ యొక్క టూల్లోకి రీడైరెక్ట్ అయిపోతుంది, అంటే టూల్లో సేవ్ అయిపోతుంది. ఇది లిస్ట్ అంతా ఇక్కడ ఈ లిస్ట్లో ఉంది కదా, ఈ లిస్ట్లో అనేది మీ యొక్క ఈమెయిల్స్ అనేవి క్యాప్చర్ అయిపోయి ఈ లిస్ట్లో మీకు సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ లిస్ట్ ఆల్రెడీ కొత్త కాబట్టి అకౌంట్ ఇంకా నేను యూజ్ చేయలేదు, సో యూజ్ చేస్తే కొన్ని లిస్ట్ అనేది ఇక్కడ ఫామ్ అయిపోతుంది. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ క్యాంపెయిన్స్ ఇవన్నీ కూడా మనం సెటప్ చేసుకుంటాం అండ్ ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి, ఆ ఈమెయిల్స్ అనేవి ఫాలో అప్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మనీ అనేది మనం ఎర్న్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, మీకు ఈ యొక్క ఆఫర్తో పాటు మీకు మీరు చూసారు కదా, ఇది ఏంటి ఈ ల్యాండింగ్ పేజ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేశారంటే, ఓకే, ఈ యొక్క టూల్ అనమాట, ఇన్స్టాబిల్ అండ్ టూల్ ఉందన్నమాట. ఈ యొక్క ఇన్స్టాబిల్ 2 ప్లగ్ఇన్ అనమాట. ఇది వర్డ్ప్రెస్ సపోర్టెడ్. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియో మీకు చూపించాను నేను, చూడండి ఒకసారి. ఈ యొక్క ప్లగ్ఇన్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. ఓకే, సో వెరీ వెరీ లో ప్రైస్కి మీకు ఈ యొక్క ప్లగ్ఇన్ ప్లస్ ఈ యొక్క ఆటో రెస్పాండర్ ఈమెయిల్ సాఫ్ట్వేర్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.